స్నేహ ఒక అందమైన అమ్మాయి. ఆ అందానికి తగ్గట్లే ఇప్పటి జనరేషన్‌లో పుట్టి చదువుకుంటున్న ఆ అమ్మాయి సోషల్ మీడియా మీద చాలా మోజు పెంచుకొని పెరుగుతోంది. అలాగే తను ఫాలో అయ్యే ఫాలోవర్స్‌లో ఒక ఇన్‌ఫ్లుయర్స్‌ని తెగ తెగ ఇష్టపడేస్తోంది. అతను తనకి బాగా నచ్చేశాడు. అతని నవ్వు నిజంగానే అతని నవ్వు ఎలా ఉంటుంది అంటే చూస్తుంటేనే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నంతగా. అతని కోరమీసం, సిక్స్ ప్యాక్ బాడీతో అందంగా ఉంటాడు. అంత తెలుపు కాదు, అలా అని నలుపు కాదు. చామంచాయ రంగులో ఉంటాడు. హాయ్ గైస్! 'ప్రేమంటే' అనే ఈ సిరీస్ స్రవంతి మాధవ్ రాసిన ఈ కథలోకి వెళ్ళిపోదామా? అసలు ఎవరు ఈ స్నేహ? అతను నచ్చిన ఆ అబ్బాయి ఎవరు? అనే దానికి మనం ఈ కథలోకి వెళ్తే ఆన్సర్లు దొరుకుతాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఇలాగ తను ఆ ఫాలోవర్‌ని ఫాలో అయిపోతూ ఆ అబ్బాయి గురించే 24 అవర్స్ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆడపిల్లలకి కళ్ళు తిప్పుకోలేనంతగా ఉండే అతడి దేహ సౌష్ఠవ్యాన్ని స్నేహ కళ్ళు ఎప్పుడూ కట్టుపడిపోయాయి. ఆల్మోస్ట్ స్నేహ కొన్ని నెలలుగా దాదాపు సంవత్సరం నుండి అతనికి ఒక సోషల్ మీడియా యాప్‌లో ఫాలో అయిపోతూ ఉంది. అతను చేసే పనులు బాగా నచ్చేశాయి తనకి. ఎందుకో కూడా తెలియదు. అవేమంత పెద్దగా ఉండవు. కానీ అతను కనిపిస్తే చాలు అన్నట్లు ఉంటోంది స్నేహ. తను ఎప్పుడెప్పుడు కొత్త కొత్తవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాడా అని తెగ ఎదురు చూస్తూ ఉండేది. మనసు ఇప్పటి జనరేషన్‌ది కదా మరి! ముఖ్యంగా స్నేహకి నచ్చేది తన లైఫ్ స్టైల్. అతని లైఫ్ స్టైల్‌లో 2 రకాల జీవితాన్ని చూపిస్తూ ఉంటాడు. అతని పేరు నాగార్జున. ఇంతకీ అతని పేరు రొటీన్‌గా ఉంది కదా! సో, అతనే నాగార్జున. నాగార్జునది ఒక పల్లెటూరు. కానీ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల నాగార్జున నెలలో కొన్ని రోజులు సిటీలోనూ, మరికొన్ని రోజులు పల్లెటూరులో ఉండేవాడు. తన 2 రకాల లైఫ్ స్టైల్ తన ఫాలోవర్స్‌కి చూపిస్తూ ఉంటాడు. తను అప్డేట్ చేసే వాటి కోసం ఆడపిల్లలు తెగ పిచ్చ పిచ్చగా కామెంట్స్, లైక్స్ చేస్తూ, షేర్లు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. పల్లెటూరులో తన తల్లిదండ్రులు, తను కట్టుకున్న ఇల్లు, కారులు, తన కష్టపడి కొనుక్కున్న బైక్, వాళ్ళు పెంచుకుంటున్న మేక పిల్లలు మరియు కుక్క పిల్ల ఇదే తన జీవితం. స్నేహితులతో కలిసి ఈతకి వెళ్తూ ఉండేవాడు అప్పుడప్పుడు ఆదివారాలు. అలా ఆదివారాలు బుద్ధిమంతుల్లాగా వాళ్ళ మతానికి సంబంధించిన దేవుడి గుడికి కూడా వెళ్ళేవాడు. సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో కలిపి క్రికెట్ ఆడటం. ఇది ఒక లైఫ్ స్టైల్ అతనిది. ఇక మర్చిపోయానండోయ్! నాగార్జున తన బాడీ మీద చూపించే కేరింగ్ రోజు జిమ్‌కి వెళ్తూ అది సిటీలో ఉంటే ఇన్‌షర్ట్ చేసుకొని పద్ధతిగా ఆఫీస్‌కి వెళ్తూ, రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్‌లో కనపడే కష్టాలు, ఫెస్టివల్స్ రోజు కూడా ఎవరూ పలకరించటానికి ఉండని అతని పరిస్థితి, కాస్ట్‌లీగా ఉండే తన అద్దె ఇల్లు, హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లి తెచ్చుకున్న మెడిసిన్స్, ఇలాగ ఒక్కటేమిటి తను షాపింగ్ చేస్తే ఆ షాపింగ్ చేసే విధానాన్ని కూడా పరిచయం చేస్తూ లగ్జరీ హ్యాండ్ వాచెస్, షూస్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు తన ఫాలోవర్స్‌కి. తను పరిగెడుతూ, టెన్షన్ పడుతూ ట్రావెల్ చేస్తున్న ఆటో జర్నీలు, సిటీ నుంచి తన ఇంటికి వెళ్ళటానికి గంటల తరబడి చేస్తున్న మెట్రో ట్రైన్ ప్రయాణాలు, ఇది తన సిటీ లైఫ్ స్టైల్. ఇలా 2 కొత్త కొత్త వేరు వేరు కోణాలలో తను అప్డేట్ చేస్తూ ఉండి, తన ప్రపంచాన్ని అందరికీ చూపిస్తూ ఉంటాడు. తను అప్పుడప్పుడు ఒక చిన్న పోస్ట్ కనిపిస్తూ ఉండేది. నేను నవ్వుతూ ఉన్నాను. అంటే అంత బానే ఉంది అని అర్థం కాదు. స్నేహ అనుకుంటుంది ఈ ఏజ్‌లో లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చా? చాలా అందులోనూ అబ్బాయిలు కాబట్టి చాలామంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు కాబోలు అని అనుకుంది అతని పోస్ట్ చూసి. ఇలానే సంవత్సరం గడిచిపోయాక అతను ఒక లింక్ పెట్టాడు. అది అతని అన్న అంత్యక్రియలు జరుగుతున్న వీడియో. ఆ రోజు స్నేహ వాళ్ళ చుట్టాలు ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్‌కి వెళ్ళింది. అదే రోజు వాళ్ళ అన్నయ్య బర్త్‌డే కూడా కావటంతో నాగార్జున ఆ వీడియో పెట్టేశాడు. ఎప్పుడు నన్ను వచ్చి తీసుకువెళ్ళు అని అడిగే మా అన్నయ్య మళ్ళీ రాలేనంత దూరం వెళ్ళిపోయాడు అని ఉన్న పోస్టును చూసి అతని అన్న చావు, ఫ్యూనరల్ వీడియో, ఒక చిన్న జ్వరం వల్ల తన ఇల్లు అనుభవిస్తున్న శోకం గురించి తీసిన వీడియో
మన చుట్టూ ఉండే వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పే వీడియో మన ఇంట్లో వాళ్ళకి ఏముంది, జ్వరమేగా తగ్గిపోతుంది అని చాలా లైట్ తీసుకుంటాం. కానీ నిజానికి అది వాళ్ళ ప్రాణాల్ని బలి తీసుకోవచ్చు అని ఒక వీడియోని చేసి తను పోస్ట్ చేశాడు. నాగార్జున పోస్ట్ చేసిన ఆ వీడియోని చూసిన స్నేహకి ఎందుకో తెలియటం లేదు. తన బ్రెయిన్ ఒక్కసారిగా పనిచేయటం ఆగిపోయింది. అప్పటిదాకా స్నేహకు నాగార్జునలో నచ్చిన అసలైన విషయం ఏంటంటే తన నవ్వు చాలా అందంగా ఉంటుంది అని. ఆ నవ్వు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తనకు వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడూ తను. కానీ ఆ నవ్వు నిజం కాదా అన్న ప్రశ్న స్నేహ మనసులో మొదలైపోయింది. స్నేహ ఇక అప్పటి నుంచి కొన్ని రోజులు డల్గా ఉంటుంది. అలా డల్గా ఉన్న ఎంతో ముభావంగా ఇంట్లో ఉండటం వల్ల ఎప్పుడూ గలగల మాట్లాడుతూ అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండే స్నేహ ముఖంలో ఆ నవ్వు మాయమైపోయింది. ఇంట్లో వాళ్ళు స్ట్రెస్ ఏమో, చదువుకుంటుంది కదా పిల్ల అని కొన్ని రోజులు అలా వదిలేశారు. ఇక అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఒకరోజు చూసి చూసి వాళ్ళ అమ్మ కరుణ, ఎందుకు స్నేహ ఇలా ఉంటున్నావు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. స్నేహ వాళ్ళ అమ్మ కరుణతో చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేది. చాలాసార్లు నాగార్జున వీడియోస్ వాళ్ళ అమ్మకి కూడా చూపిస్తూ చక్కగా ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. స్నేహ అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకు, ఏమోనమ్మా ఎందుకో నాకు అస్సలు తెలియటం లేదు, నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది, అదంతా అతని నవ్వు అబద్ధమా అన్నప్పుడు ఎందుకో తెలియని భయం, సందేహాలు చాలానే పుట్టుకొస్తున్నాయి నా మనసులో, అందుకే ఇలా ఉంటున్నాను అని నాగార్జున గురించి చెప్పింది స్నేహ వాళ్ళ అమ్మతోటి. కరుణ, తల్లి స్నేహ, అతను ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే, తన పని ఏంటి చెప్పు, ఎదుటివాళ్ళు ఎక్కువగా ఏది చూసి ఇష్టపడతారు దాన్ని మాత్రమే చూపిస్తాడు మనకి, అతను చేసేది కరెక్ట్గానే చేశాడు కదా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా ఏంటి స్నేహ అని అడిగింది వాళ్ళ అమ్మ. అదేంటమ్మా అలా అడుగుతున్నావు అని స్నేహ కరుణ వైపు చూస్తూ అడగగానే, ఎదుటి వాళ్ళ బాధను మన బాధగా ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడు మాత్రమే మనం వాళ్ళని ప్రేమిస్తున్నామని అనుకోవాలి స్నేహ, నువ్వు అతని బాధను చూపించలేదు అని నువ్వు ఫీల్ అవటం మొదలుపెట్టేశావు కదా, నీకు తెలియకుండానే అది నేను గమనించేశాను, ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు అని కరుణ స్నేహ భుజాన్ని తడుతూ అడిగింది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదమ్మా అని స్నేహ వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని అడగగానే, ఏం అర్థం కావట్లేదు నీకు, అతని కంటెంట్ మాత్రమే ఇష్టపడ్డావా నువ్వు, లేదంటే ఇంకా అతన్ని కూడా ఇష్టపడ్డావా, ఒక్క మాట చెప్తాను విను, ఒకవేళ నువ్వు అతన్ని ఇష్టపడితే నువ్వు చాలా విషయాలు క్లారిటీ తెచ్చుకోవాలి ముందే. మొదటిది ఏంటంటే, నీలాంటి వాళ్ళు అతనిని చాలామంది అంటే చాలామంది లక్షల్లో అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు ఒకవేళ అతనికి ప్రపోజ్ చేశావే అనుకో, అది నిజమైన ప్రేమ అని అతను యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా, అతనికి తెలియదు కదా నీది నిజమో కాదో అని. రెండవది, అతను నాణెంని ఒకవైపు మాత్రమే నీకు తెలుసు, అతను ఎలాంటివాడు ఏంటి అనేది తను చూపించేది మాత్రమే కదా నువ్వు చూసావు, ఆ రెండో వైపులా ఎలా ఉంటాడో నీకెలా తెలుస్తుంది, నీకు తెలియదు కదా, అలాంటప్పుడు అతనితో రిలేషన్షిప్లో ఎలా ఉండగలవు నువ్వు. ఇకపోతే మూడవది, అతనిది ఏ మతమో కూడా మనకి తెలియదు, అతని స్థితిగతులు అస్సలు తెలియవు, మన స్థితిగతులు రెండూ వేర్వేరు కదా, ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించగలుగుతావు, ఎంత కాదన్నా అతను తప్పకుండా వాళ్ళ ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాడు, చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాడు కదా, మన ఇంట్లో వాళ్ళని నువ్వు ఒప్పించగలవా, ఒకవేళ ఒప్పించలేకపోతే నువ్వు తట్టుకొని నిలబడగలవా, ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి. ఇక నాలుగోది, అతను ఒకవేళ ఒప్పుకొని మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు అతనికి నో చెప్పి దూరంగా ఉండగలవా, ఇవన్నీ నిర్ణయించుకో ముందే స్నేహ, నువ్వు ఆ తర్వాత అతని ప్రేమ గురించి చెప్పు, నాకు తెలిసింది ఇది ఒక వన్ సైడ్ లవ్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను, ఇవన్నీ నేను చేయలేను, నేను నిర్ణయించుకోలేను అని అంటావా, ఓకే, నువ్వు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్ని డిలీట్ చేసేయి, ఒక 6 నెలలు అతన్ని మర్చిపోవడానికి ట్రై చేయి, ఇది ఒక వన్ సైడ్ లవ్గానే మారిపోతుంది, నీ గుండెలోనే ఉండిపోతుంది, ఏది చెయ్యాలన్నా నిర్ణయించుకొని చేయాల్సిందే, నువ్వే కదా, ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన జీవితం నీది, దానివల్ల కలిగే బాధ అయినా సరే సంతోషమైనా సరే అది నువ్వే కదా భరించాలి స్నేహ అని వాళ్ళ తల్లి చెప్పింది.
ఇక ఆ తల్లి మాటలు విన్నాక స్నేహకి నిజమే అనిపించింది. అవును కదా, నేనెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాను? జస్ట్ తనెప్పుడు నవ్వుతూ మాట్లాడే అతను ఒక్కరోజు తన నవ్వు కాకుండా తన ఏడుపుని నాకు ప్రదర్శిస్తేనే నేను తట్టుకోలేకపోయాను. మరి అలాంటిది తన జీవితంలో ఎన్ని రహస్యాలున్నాయో నాకెలా తెలుస్తుంది? అయినా కూడా అమ్మ చెప్పినట్లు తన ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. లక్షలు కాదు, కోట్లల్లో ఉన్నారు. సో, అలాంటప్పుడు నేను తనకి ప్రపోజ్ చేస్తే తను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? అంత యాక్సెప్ట్ చేసే అంత నా దగ్గర ఏం టాలెంట్ ఉందని నేను తన ముందు ఎళ్లి ప్రపోజ్ చేయగలను? యాక్సెప్ట్ దాకా ఎందుకు? నేను మెసేజ్ పెడితే కూడా రిప్లై ఇవ్వడు కదా! సో, నేను అలాంటి వారి కోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నాను? ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? నాదంతా నిజంగా ఈ వయసులో వచ్చే అట్రాక్షన్ మాత్రమే. ఇవన్నీ నిజంగా అమ్మ చెప్పినట్లు చాలా కరెక్ట్. నేను ఇప్పుడే ఆ అకౌంట్‌ని క్లోజ్ చేస్తాను అని అనుకుంది. ఇక తను అతన్ని అన్‌ఫాలో చేసేసింది. తన స్టడీస్ మీద ఫోకస్ పెట్టేసింది. తను ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రతి క్షణం అమ్మతో షేర్ చేసుకుంటూ ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ ఉంది. అలాగ తను చేసే ప్రతి ఒక్క దానికి ముందుగా అమ్మ సలహా తీసుకొని మంచి ర్యాంక్ తీసుకొని మంచి జాబ్ తెచ్చుకుంది. ఈ విధంగా స్నేహ లాంటి వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఇప్పటి రోజుల్లో మన ఫేస్‌బుక్స్‌లలోనూ, ఇన్‌స్టాలోనూ ఇంకా వేరు వేరు సోషల్ మీడియాస్‌లో అబ్బాయిలు పైకి కనపడుతున్న అబ్బాయిల్ని చూసి పిచ్చోళ్ళలాగా, వెర్రోలులాగా వాళ్ళ చదువుని దూరం చేసుకోవటం, వాళ్ళకి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవటం చేస్తున్నారో కదా! ఆలోచించండి మీరు కూడా ఒకసారి. ప్రేమంటే నిజంగా చూసి అట్రాక్ట్ అయ్యేది కాదు. హాయ్ గైస్! ఈరోజు ఈ స్టోరీ అయిపోయింది. స్రవంతి మాధవ్ రాసిన ప్రేమంటే స్టోరీని మీరు చూశారు కదా! నెక్స్ట్ రేపు తిరిగి ఏ కథని చెప్పాలి అనుకుంటున్నామో ఏంటో అనేది రేపటి కోసం ఎదురు చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ గైస్, నా స్టోరీలని ఆదరిస్తున్న మీ అందరికీ. వీలైతే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ చేయండి. అలా చేయటం వల్ల మీ ఒక్క చిన్న కామెంట్ లేదా లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి మా ఛానల్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.